బీఆర్ఎస్ పార్టీ పైసల కోసమే పనిచేసింది కానీ రైతుల కోసం ప్రజల కోసం కాదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో మల్లన్న సాగర్ కాలువ నుంచి దుబ్బాక రైతులకు ఆయన సాగునీటిని విడుదల చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కాలువల నిర్మాణంలో నాణ్యత లేదని తన నియోజకవర్గంగా భావించే హరీష్ రావు వాళ్ళు చేపట్టిన పనుల నాణ్యత ఎలా ఉందో వచ్చి చూడాలని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం 20 ఏళ్ల క్రితం కుడవెల్లి వాగులో చెక్ డ్యాంలు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. सुमंगले धर्मदासन्धो कावेरे जलेऽस्मिन् सन्निधिं कुरु महाभयात्तनं हरिद्राचूर्णं तमर्पणामि ज्ञानं तमर्पणामि सुपुष्पधूप కొడకళ్ళ దగ్గర కూడలి వాగుకు యాసంగి పంటకు రైతులు ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అబద్ధ ప్రచారాలు చేస్తా ఉంది. రైతులకు ఏదో అన్యాయం జరుగుతా ఉంది, నీళ్లు వదులుతలేరని చెప్పి దొంగ నాటకాలని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. శుక్రవారం రోజు పిలుస్తారని చెప్పి నీళ్లు రాత్రి హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి మీరు ధర్నా చేయండి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టి దొంగ ధర్నా చేసిండు. ఎప్పుడు కూడా ఈ సమయంలోనే ఏ సంవత్సరమైనా నీళ్లు వదలడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఇప్పుడు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో నీళ్లు వదిలినాము. దాన్ని తెలుసుకొని వాళ్ళ నాటకాలకు ఖచ్చితంగా ఈ ప్రాంతం రైతుల కోసం రైతుల పక్షాన్ని నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో రైతుల పక్షాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చి నాటకాలు ఆడొద్దు, ప్రజలు మభ్య పెట్టొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటది. ఎప్పుడు కూడా నీళ్లు వదలడానికి నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.